ఇవాళ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. మళ్ళీ దోమలు తయారైతే సీజనల్ వాదనది. ఇదే కేసీఆర్ గారు అయితే బ్రహ్మాండంగా రివ్యూలు పెట్టేవాళ్ళు మంత్రులతో. మరి ఆ రివ్యూలు పెట్టుకొని రివ్యూలలో జూన్ మాసం రాగానే బ్రహ్మాండంగా రివ్యూస్ పెట్టుకొని ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని పల్లెలన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దేవాళ్ళు. గ్రామ పంచాయతీల నాడు సర్పంచులు అద్భుతంగా పల్లె ఈ యొక్క దేశానికి ఒక రోల్ మోడల్ ఇదే విధంగా ఈ సర్పంచులందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా బ్రహ్మాండంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది కేసీఆర్ గారు. ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు అట్లా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పల్లెలన్నీ కూడా అద్దాలాగా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండే. వెంటనే చెత్త చెదారం అంతా కూడా నీట్ గా సాఫ్ చేసి మోరీలన్నీ కూడా నీట్ గా సాఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈనాడు గ్రామ పంచాయతీలు ఎట్లున్నాయి? ఆనాడేమో అవార్డులు వస్తే ఈనాడు జీరో అయిపోయింది. పల్లెలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోక పడకేసినటువంటి పరిస్థితి, వచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇప్పటికైనా మీరు ఈ యొక్క పాపం సెక్రటరీలు వాళ్ళ జీతాలకెళ్ళి ఒక్కొక్కరు 3 లక్షల 4 లక్షల అప్పులు చేసిరు. పాపం ట్రాక్టర్లు ఇవాళ మేము ఊరికి పోతే ఆ ఊరిలో ట్రాక్టర్ లేదు. ముప్పిడిపల్లి అనే సర్వారెడ్డిపల్లి అనే గ్రామానికి పోతే అనేక గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలని కాదు, అదే గ్రామం అని కాదు, అనేక గ్రామాల్లో ట్రాక్టర్లు తిరుగుతలేవు. ట్రాక్టర్లు ఎక్కడున్నాయి అంటే అవి రిపేర్ పోయి షెడ్యూల్లో ఉన్నాయి. ట్రాక్టర్లు ఎక్కడున్నాయంటే దానిలో కనీసం డీజిల్ కూడా పోయలేక అవి గ్రామ పంచాయతీ ముందట గొలుసులో కట్టేసినట్టు కట్టేసి ట్రాక్టర్లను, ట్యాంకర్లు బయటకు వస్తలేవు. అంటే ఇలా గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్య. దానిలో డీజిల్ పోసే పరిస్థితి లేదు, ట్రాక్టర్లు నడిచే పరిస్థితి లేదు. కనుక ఆ చెత్త ఎక్కడదక్కడ ఉన్నది. ప్రజలు ఇవాళ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. సార్ ఏడాది అర్థమవుతాను సార్, మా ఇంటి ముందర చెత్త మేమే కాలబెట్టుకుంటున్నాం సార్, తీసేసుకుంటున్నాం సార్, ఒక్కనాడు కూడా ట్రాక్టర్ వస్తలేదు సార్ అని చెప్పి ఆ మహిళలు మాట్లాడుతూ ఉన్నారు, అక్క జిల్లాలో మాట్లాడుతూ ఉన్నారు. కనుక మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా గ్రామ పంచాయతీలను నిర్వీర్యమైనటువంటి ఆ గ్రామ పంచాయతీ అంధకారంలో ఉన్నటువంటి చీకట్లో మగ్గుతున్నటువంటి పల్లెల దిక్కు ఒక్కసారి చూడండి. ఇలా ప్రజాపాలన అన్నారు, ఇదేనా ప్రజాపాలన అంటే? మరి ఆనాటి రోజులు తెస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాటలు విన్నాం. ఆనాటి రోజులు తెస్తా అని చెప్పిండు ఆయనకి. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆనాటి రోజులు అంటే ఇక చీకటి రోజులే అన్నట్టు. ఆనాటి రోజులంటే 2014 కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ట్రాక్టర్లు ఉన్నా ఇప్పుడు పనిచేస్తలేదు, ఆనాడు ఎట్లయితే చెత్త చెదారతో గుడ్డిగా పల్లెలన్నీ ఉంటున్నారో అదేవిధంగా ఇలా పల్లెలన్నీ వస్తా ఉన్నారు. మరి రోజు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇప్పుడు తాగే నీళ్లు లేవు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. మళ్ళీ ఆనాటి రోజులంటే రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు గివ్వే తెచ్చిండు, కరెంటు ఉంటలేదు, పల్లెలు పడకేసినాయి. ఇవన్నీ కూడా ఆనాటి రోజులు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. కనుక మళ్ళీ మనకు గుర్తుకొస్తున్నాడు. ఈ రైతులు కానీ పల్లెలు కానీ ప్రజలు కానీ వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తున్నారంటే ఆనాడు కేసీఆర్ గారేమో నాట్లకు రైతు బంధు చేసేటోడు. ఈనాడు రేవంత్ రెడ్డి ఓట్లకే. ఇలా ఓట్లు గుర్తు వచ్చినప్పుడల్లా ఆయనకు రైతు భరోసా గుర్తుకొస్తుంది, ఇంకో స్కీమ్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు 4 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు అంటే రైతు భరోసా అయితే ఈ రాష్ట్రంలో ఒక్కరికి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? గిట్లా మా ప్రభుత్వ రాగానే 9వ తారీఖు నాడు కేసీఆర్ అయితే 10,000, మేము 15,000 అన్నాడు. 15,000 ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా ఇచ్చిరా రేవంత్ రెడ్డి గారు చెప్పండి? ఒక్కరికి 15,000 రైతు భరోసా ఒక్కరికైనా ఇచ్చిరా ఈ రాష్ట్రంలో అంటే ఇవ్వలే. మరి మీరు రాజీనామా చేయాలి. ప్రభుత్వాన్ని నడపలేని అసమర్థ ప్రభుత్వం, ప్రజాపాలనని చెప్పి అబద్దాలు చెప్పి అందలం ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా పల్లెలన్నీ నిర్వీర్యమైనాయి, అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. మీ పాలనలో మార్పు అంటే గిదేనా మీ మార్పు? ఇలా ప్రజలు ఎంతో గొప్ప మార్పు వస్తుంది అనుకున్నారు, కానీ ఇలా మార్పు అంటే చీకటితో నిండిపోయినాయి. ట్రాక్టర్లకు తాళాలు వేసిరు, రిపేర్ సెంటర్లు ఉన్నాయి. పాపం మా సెక్రటరీలు వాళ్ళ జీతాలు అప్పులు చేసి వాళ్ళు పాపం అరకొరగా గ్రామ పంచాయతీలు నడిపే దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ గ్రామాలలో వచ్చింది. కనుక ఇప్పటికైనా మొద్దు నిద్రపోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా, నిద్ర మేల్కొనండి. 20 నెలలుగా 19-20 నెలలుగా గ్రామ పంచాయతీలు పడకేసినాయి, లైట్లు లేవు. ఆ లైట్లను బిగించండి, ట్రాక్టర్లను ఆ నిధులను విడుదల చేయండి, ట్రాక్టర్లు మళ్లీ
గ్రామ పంచాయతీలకు వచ్చే విధంగా అవి నడిచే విధంగా వాళ్ళకి జీతాలు ఇచ్చే విధంగా చేయండి. పాపం రైతులకు యూరియా బస్తలే మా మిత్రులు అంటున్నారు రైతులకు. అదే కేసీఆర్ గారు అయితే ఏప్రిల్ మాసంలోనే విశాఖపట్నం వైజాగ్ నుంచి డంపింగ్ చేసుకొని మరి ఏప్రిల్ మే నెల లోపలనే తెలంగాణలో ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇవాళ మరి ఇంత ఘోరమైనటువంటి దౌర్భాగ్యపు దరిద్రపు పాలన ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు కనుకనే ఇవాళ అన్ని రంగాలు వెనుక నెట్టేయబడ్డటువంటి పరిస్థితి వచ్చింది. ఏవి మీ 4,000 ఒకరికన్నా ఇచ్చారా? ఈ రాష్ట్రంలో 2,500 మహిళలకు ఇస్తానారు, ఇచ్చిండ్రా? రైతుకు బోనస్ ఇస్తానారు, ఇచ్చిండ్రా? భరోసా అంటే దిక్కే లేదు. ఇట్లా రుణమాఫీ అన్నారు, ఏదో 20% 30% ఇచ్చారు, చేయిలు దులుపుకున్నారు. నేను అన్నా రేవంత్ రెడ్డి గారిని, మా కాన్స్టిట్యూన్సీకి రాబోయా రేవంత్ రెడ్డి సాబ్, నేను మంచిగా భోజనాలు పెడతా, టెంట్లు వేస్తా, ఇక్కడ అన్ని ఖర్చులు నేనే భరిస్తా, మా కాన్స్టిట్యూన్సీకి వస్తే ఏ ఊరికన్నారా ఒకవేళ 100% గిట రుణమాఫీ అయ్యేది ఉంటే శాశ్వతంగా మేము రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటాం, మేము ఇచ్చేసినామని చెప్తారు. తులం బంగారం అంటారు, తులం బంగారం ఏది? తులం బంగారం లేదు, అన్ని తుంగలో దొక్కేసారు. మీరు అన్నటువంటి 420 హామీలన్నీ కూడా తుంగలో దొక్కేసారు. కనుక ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గొప్పగా పల్లెలు అభివృద్ధి చెందినాయో, దేశానికి రోల్ మోడల్ ఉన్నాయో, వేల కోట్లాది రూపాయలు బ్రహ్మాండంగా పెట్టి అవార్డులు తెచ్చినాం. నాడు అవార్డులు నేడు ఘోరమైనటువంటి జీరో పరిస్థితికి ఇవాళ చీకటి రోజులు, అంధకారమైనటువంటి పరిస్థితులు ఇవాళ తీసుకొచ్చింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి తీరు ఎలా ఉందంటే, నడవడం కూడా సరిగా రానోడు తొవ్వ సక్కగా లేదన్నాడట. నడవడం కూడా సరిగా రానోడు తొవ్వ సక్కగా లేదన్నాడట. గట్ల రేవంత్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉంది.